అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. మాది ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ భీమవరం బ్లాసమ్స్. ఫిబ్రవరి 4 ఓల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా క్లబ్ నుంచి చిన్న అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అందరూ తప్పకుండా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోండి. క్యాన్సర్ని అరికడదాం. మేము ఒక చిన్న వీడియో బయట రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ తప్పకుండా ఆ వీడియో చూసి హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ తీసుకోవాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, నేను డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, నిర్మలా హాస్పిటల్, హైదరాబాద్. ఇవాళ మనం సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాన్ని ఎలా నివారించగలమో చూద్దాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్. ఈ క్యాన్సర్ వస్తే గర్భసంచి మొత్తం పారుతుంది. 99% ఈ క్యాన్సర్ హెచ్పివి అనే వైరస్ వల్ల వస్తుంది. హెచ్పివి వైరస్ అందరి ఆడవాళ్ళ శరీరంలో ఉంటుంది, కానీ పరిస్థితుల ప్రభావం అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు అది క్యాన్సర్ రూపంలో మారే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తంలో సర్వైకల్ క్యాన్సర్ ఒకే ఒక వ్యాక్సిన్తో ఆపగలము. అది కంప్లీట్గా మనం తొలగించగలం. సర్వైకల్ క్యాన్సర్ని ఆపగలే ఏకైక వ్యాక్సిన్ పేరు హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి వైరస్ 100కి పైన రకాలుగా ఉంటాయి, కానీ క్యాన్సర్ని కారకమయ్యే వ్యాక్సిన్ వైరస్ స్ట్రెయిన్స్ అనేవి 10 రకాలకి మించి ఉండవు. 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. అది సర్వారిక్స్, గార్డజిల్ అండ్ గార్డజిల్ 9. సర్వారిక్స్, గార్డజిల్ ఈ 2 వ్యాక్సిన్స్ 4 రకాలు మాత్రమే ఆపుతాయి. గార్డజిల్ 9 అనేది 9 రకాలు ఆపుతాయి. కాబట్టి ఇదే బెస్ట్ వ్యాక్సిన్. ముందు ఇండియాలో ఈ వ్యాక్సిన్ తయారయ్యేది కాదు, చాలా కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. తక్కువ డబ్బుల్లో ఈ వ్యాక్సిన్ బయట దొరుకుతుంది. ఏ వయసులో ఇవ్వాలి? ఈ వ్యాక్సిన్ అమ్మాయిలకి 9 ఏళ్ల వయసు నుంచి 45 నుంచి 50 ఏళ్ల వరకు ఇవ్వచ్చు. 9 నుంచి 15 ఏళ్ల వయసుకి ఇస్తే 2 డోసులు ఇవ్వాలి, అంటే 0 and 6 months. ఇవాళ 6 నెలల తర్వాత. అదే 15 ఏళ్ల వయసు తర్వాత అయితే 3 డోసులు ఇవ్వాలి. ఇవాళ 2 నెలల తర్వాత 6 నెలలకి. 25 ఏళ్ల తర్వాత వయసు వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. ఎంత ఉపయోగం ఉంటుందంటే ఎంతో కొంత ఉంటుంది. దీనివల్ల యోని క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయగలం. ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకి కూడా ఇవ్వచ్చు. మలద్వారం క్యాన్సర్, జననాగాల క్యాన్సర్ ఇవి 2 కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఏమీ రావు. ఈ వ్యాక్సిన్ యూజువలీ భుజం మీద ఇస్తారు. ఇచ్చినప్పుడు నొప్పి, వాపు తప్ప ఇంకేవి వచ్చే అవకాశాలు లేవు. ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్. కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ పిల్లలకి, మీ మనవరాళ్ళకి పుట్టినరోజు బహుమతిగా ఈ వ్యాక్సిన్ని ఇవ్వండి. సర్వైకల్ క్యాన్సర్ని నివారించండి. థ్యాంక్ యూ.